శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మన జీవిత విధానం చాలా పవిత్రమైనది. మనకి ఆధ్యాత్మికతతో ముడిపడినటువంటిదే మన జీవన విధానం. ప్రతిదానికి మనం ఆధ్యాత్మిక చింతనతోనే ముందుకు అడుగు వేస్తూ ఉంటాం. మనకి మన మహర్షులు కొన్ని మార్గ సూచనలు చేశారు. వాటి ప్రకారం మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉంటే జీవితం సులభంగా మార్గాన్ని దాటగలుగుతాము, కష్టాల్ని ఎదుర్కోగలుగుతాము. మనిషి పుట్టిన తరువాత తాను ఎందుకు జన్మించాడనే దాని కారణం కూడా ఎందుకు తెలుసుకోకూడదు. హూ యామై, నేనెవరు అనే దానికి సమాధానం తెలుసుకున్నట్లయితే మనం పుట్టిన దానికి ఏదో ఒక సార్థకత తప్పకుండా ఉండి తీరాలి. లేకపోతే మనకి పశువులకి తేడాలు ఉండవు. మనకి కొన్ని నియమిత ధర్మాలు ఉన్నాయి. ఇప్పుడు అవి మనకి తెలియకుండా అనూచానంగా వస్తూనే ఉంది. కొన్ని ధర్మాలు పెద్దలు చూస్తే లేచి నిల్చోవడం, పిల్లలతో చక్కగా కాలం గడపడం, పూజ్యులు గురుతుల్యులు వస్తే వాళ్ళ పాద నమస్కారం చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తుంటాం. కాబట్టే మనిషికి భగవంతుడు 6వ సెన్స్ ఇచ్చాడు, 6th సెన్స్ అంటాడు. అంటే మంచి చెడును గ్రహించిపోతూ ఉండాలి. ఇప్పుడు మనము ఒక కారు తోలుకుంటూ వెళ్తున్నాం, రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి, ఆగుతాం. కారణం అది మనకు ఇవ్వబడిన ఒక నియమం. అదే కనుక పశుపక్షాదులు ఆ రెడ్ లైట్ చూసి ఆగుతాయా? ఆగవుగా. అంటే వాటికి లేవు. అవి ఎటు వెళ్ళినా ఎవరు పట్టించుకోరు. మనం అలా వెళ్తే మనం పట్టించుకుంటారు. ఇలా మన సమాజంలో ప్రతిదానికి కూడా ఒక నియమ నిబంధనలు మనం ఏర్పరచుకున్నాం. ఆ నియమ నిబంధనలనే క్రమశిక్షణ అనే పేరుతో పాటిస్తూ ఉంటాం. క్రమశిక్షణ లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే జీవితం మధురమైనది, ఎంతో విలువైనది. అటువంటి విలువైన జీవితాన్ని మనం గనక సరైన మార్గంలో గనక పయనించకపోతే అది మనకి అన్ని విధాలుగా కూడా కష్ట నష్టాలను తీసుకొచ్చి వదులుతుంది. కనుక మనం ఏమి చేయదలుచుకున్నా మనకు విధించబడిన నియమాలను తూచా తప్పక పాటించి తీరాల్సిందే. వాటిలో ఏ మాత్రం అణువైనా కూడా అనుమానం లేదు. అలా గనక మనం చేయగలిగిన నాడు మన ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకనే మన ప్రాచీన ధర్మాలు అంటుంటాయి, ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని కాపాడు, అది నిన్ను కాపాడుతుంది. ఇలాంటివన్నీ కూడా మనకి పుట్టుకతోనే అద్భుతానికి కారణం మన పెద్దలు వాటిని ఆచరించి చూపించడం వలన. మన మహనీయులందరూ కూడా ఆ బాటలో నడవబట్టే మన దేశం ధర్మభూమిగా, వేదభూమిగా ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతివాడికి ఇలాంటివి నీతి నియమాలు, క్రమశిక్షణ ఇలాంటివన్నీ కూడా సహజంగా అబ్బుతాయి. ఒకవేళ లేనప్పుడు వాటిని మనం అలవర్చుకోవాలి. అలా క్రమశిక్షణ లేని జీవితం తాడు బొంగరం లేనటువంటి జీవితం లాంటిది. కనుక మనిషి జీవితంలో ఏదైనా సాధించాలి అని కనుక అనుకున్నట్లయితే అతనికి తపస్సు అంటే ఏకాగ్రత, ఆత్మనిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్, ఈ రెండు కనుక ఎవరైతే పాటిస్తారో వాడి జీవితంలో సంతృప్తితో బతుకుతారు. మనం ఎప్పుడు కూడా మనం ఉన్నదానితో సంతృప్తి పడటం సెల్ఫ్ కంటెంట్మెంట్ అంటారు, ఆత్మసంతృప్తి. లేని వాళ్ళకన్నా మనం బాగున్నామని ఎప్పుడైతే అనుకుంటామో ఆనందం మనలో ఉంటుంది. ఉన్న వాళ్ళని చూసి మనం లేదని బాధపడ్డామో ఉన్న ఆనందం పోతుంది, కొత్త ఆనందం రాకపోగా అప్పటికి ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆనందం కూడా కనుమరుగైపోతుంది. కాబట్టి మనం ఉన్నదానితో సంతృప్తి ఎలా చెందాలి? ఏ పని సాధించాలన్నా సరే జీవితంలో ఒక ఏకాగ్రత కావాలి. దాన్నే తపస్సు అంటారు. అంటే తపస్సు అంటే ఏందో ముక్కు మూసుకొని జపా తపాదులు చేయడం కాదు సుమి, ఏదో చెట్టు కింద కూర్చొని పుట్టలు రావటం ఇవి కాదు. ఆ మహర్షులు అలా చేశారంటే వాళ్ళు ఏకాగ్రతతో ఏదో ఒక నామాన్ని ఉచ్చరిస్తూ అలా ఉండటం వల్ల వాళ్ళకి తెలియకుండా సంవత్సరాల కొద్దీ అవి పెరిగినాయి తప్ప వాటిలోపై వాళ్ళు కూర్చోదా. కనుక ఇలాంటి విషయాలు మనం
పిల్లలకి నేర్పాలి. పిల్లల యొక్క క్రమశిక్షణే ఇంటికి రక్షణ, దేశానికి రక్షణ. అటువంటి ఉన్నత ఆశయంతో ఈనాడు మీ ముందుకు తపస్సు, ఆత్మనిగ్రహం అనే అంశంతో ఉంటాను. మొదటగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మనిషి కృష్ణ చైతన్య మార్గంలో ప్రవేశించకపోయినా ప్రాయశ్చిత్తంతో తన పాప ఫలితాల నుంచి తాత్కాలికంగా విముక్తి పొందవచ్చు. కానీ అతడు మళ్ళీ సవ్యమైన మార్గం నుంచి మరలుతూ ఉంటాడు. అందుచేతనే పరీక్షణ్ మహారాజు సుఖమహర్షితో ఇలా అన్నాడు: క్వచిన్నివర్తతే భద్రాత్ క్వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్తమతోపార్థం అన్యే కుంజర శౌచవత్. అనగా పాపాలు మళ్ళీ చేస్తుండటం, వాటికి మళ్ళీ ప్రాయశ్చిత్తం మళ్ళీ చేసుకు ఉండటం కేవలం కాలాన్ని వృధా చేసుకోవడంలా తోస్తుంది అన్నాడు ఆయన. అతడు గజ స్నానాన్ని ఉదాహరణగా తెలిపాడు. ఏనుగు సరస్సులో కానీ చెరువులో కానీ దిగి శుభ్రంగా స్నానం చేస్తుంది, కానీ గట్టు ఎక్కగానే తన శరీరం అంతా మళ్ళా దుమ్మును చల్లుకుంటుంది. వెంటనే మళ్ళీ దాని శరీరం ధూళితో నిండిపోతుంది. అంటే స్నానం వలన కలిగిన ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అలాగే మనిషి కూడా ప్రాయశ్చిత్తంతో పాపాలను తొలగించుకున్నా ఆ పాపకృత్యాలు మళ్ళీ చేస్తూ ఉండటం వలన ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? అందుచేతనే పరీక్షణ్ మహారాజు శుకబ్రహ్మ మహర్షిని భౌతిక సత్వ రజస్తమో గుణాల వలన కలిగే సకల కాలుష్యాల నుంచి చివరకు ముక్తుడవడం ఎలా, అంటే వీటి నుంచి విడిపడడం ఎలా, అతడు పాపాల నుంచి విముక్తుడు కాకపోతే ప్రాయశ్చిత్త వలన ప్రయోజనం ఏమిటి అని రెండవ ప్రశ్న వేశాడు. ఇది చాలా ముఖ్యమైనది. దానికి శుకబ్రహ్మ మహర్షి ఇలా సమాధానం చెప్పాడు: కర్మణా కర్మ నిర్హారో నహ్యత్యంతి కయిష్యతే అవిద్వత్ అధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. కర్మను తప్పించుకోవడానికి మనిషి ఎన్ని ప్రతిక్రియలు చేసినా ప్రయోజనం శూన్యం. జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో శాంతి స్థాపన కోసం ప్రయత్నిస్తూనే ఉంది, కానీ అది యుద్ధాన్ని ఆపగలిగిందా? ఆపలేకపోతుంది. యుద్ధాలు మళ్ళీ చెలరేగుతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రాజనీతిజ్ఞులు, రాజకీయ శాస్త్రజ్ఞులు నానా జాతి సమితిని ఏర్పాటు చేశారు. అయినా రెండవ ప్రపంచ యుద్ధం ఆగిందా? సాగిందిగా, కొనసాగిందిగా. ఇప్పుడు మరి ఐక్యరాజ్య సమితి అవతరించింది, అయినా యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి దాని అసలైన లక్ష్యం యుద్ధాల్ని ఆపడమే, కానీ అది జరగడం లేదు. ఒక పని వలన యుద్ధం తాత్కాలికంగా ఆగుతుంది, కానీ మళ్ళీ ఏదో అవకాశం రాగానే యుద్ధం మరింత తీవ్రంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాగే పాప పనులు ప్రాయశ్చిత్తం కూడా ఇలాగే జరుగుతుంటాయి. ఏదో చేద్దాం, దానికి ప్రాయశ్చిత్త పరిష్కారం ఉంది కదా, చేసేద్దాం. కనుక ప్రాయశ్చిత్తం చూసి పాపాలు చేసుకుంటూ పోతుంటే అన్లిమిటెడ్ ఇన్కమింగ్ సిన్స్, అవుట్ గోయింగ్ ప్రాస్పరిటీస్. ఈ పాపపు పనులు ప్రాయశ్చిత్త చక్రం కూడా ఇలాగే ఉంటుంది. నిజంగా మనకు కావాల్సింది బాధల నుంచి, యుద్ధాల నుంచి విముక్తి, కానీ అది మాత్రం లభించడం లేదు. ఒక రకమైన యుద్ధం అలజడిని పుష్టిస్తుందని, మరొక రకం యుద్ధం దానిని కొంతకాలం పాటు ఆపివేస్తుందని, ఇది మన సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని శుక మహర్షి చెప్పాడు. ఇలాంటి సమస్యలకు కారణం ఏంటంటే అజ్ఞానం. అంటే మంచి చెడులను బేరీజు వేసుకోకపోవడం. అవిద్వదధికారిత్వాత్ అన్నాడు. అవిద్వత్ అంటే జ్ఞానము లేకపోవడం, నా విద్వత్ జ్ఞానం లేకపోవడం. అవిద్వదధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం. నిజమైన ప్రాయశ్చిత్తంతో జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది.
ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ కష్టాలు ఎందుకు సంభవిస్తున్నాయి, ఈ ఎందుకు లేక ఎవరి వలన అనే ప్రశ్నలు మనసులో కలుగునంత వరకు మనిషి తన జీవితానికి నిర్దేశించబడిన విద్యుక్త ధర్మాలను సక్రమంగా నిర్వర్తించలేడు. అంటే మనిషి మనస్సులో నేనెందుకు బాధపడుతున్నాను, ఎక్కడి నుంచి వచ్చాను, నేనెందుకు ఈ బాధామయ జీవితంలో చిక్కుకున్నాను అనే ప్రశ్నలు పుట్టాలి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? దానికి కూడా శుకబ్రహ్మ ఇలా అన్నారు: నాశ్నతః పత్యమేనాన్నం నాశ్నతః పత్యమేవాన్నం వ్యాధయోభిభవంతి ఏవం నియమకృతిరాజన్ శనైః క్షేమాయ కల్పతే. తన వ్యాధిని నిజంగా నివారించుకోవాలని అనుకునేవాడు క్రమబద్ధమైన నియమాలను అనుసరించాలి. వ్యాధిగ్రస్తుడు తన వ్యాధిని పోగొట్టుకోవడానికి వైద్యుడు నిర్ణయించిన పద్ధతిని అనుసరించకపోతే వ్యాధి నుంచి విముక్తుడు కాగలడా? లేడు కదా. అదేవిధంగా వైదిక జ్ఞానం నిర్ణయించినట్లు ఆలోచించకపోయినా, వివేకంతో దానికి అనుగుణంగా వ్యవహరించకపోయినా మనిషి జీవితంలో వచ్చే సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలియకుండా పోతాడు. ప్రాయశ్చిత్తం వలన కష్టాలు తాత్కాలికంగా మాత్రమే అణిగిమణిగి ఉంటాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. చెట్టు కొమ్మలు నరుక్కుంటూ ఉండడం ప్రాయశ్చిత్తం, మరలా మొలుస్తుంటే మళ్ళీ నరుకుతుంటాం, మొలుస్తుంటాయి. అదే వేరు తీసేస్తే పని లేదు కదా. అంటే మూలాలను కనుక్కొని వాటిని పెకలించాలి. ఈ భౌతిక జీవితంలో లేక పాపమయ జీవితంలో మనం తప్పక పాపాలు చేయవలసి వస్తున్నట్లు, వాటి ఫలితాన్ని అనుభవించక తప్పని పరిస్థితి ఉన్నట్టు మనం ప్రవర్తిస్తున్నామని శుకబ్రహ్మ కూడా చెప్పాడు. పరిస్థితి ఇలా ఉంది కనుక పాపాలు చేయడం, వాటి ఫలితాలు అనుభవించడం అనే చక్రాన్ని ఆపివేయాలి అనుకుంటే మనుషులు ఏం చేయాలి? జ్ఞాన మార్గంలో పురోగమించాలి. సామాన్య మానవులు లేక ఫలాపేక్షతో కర్మలు చేసేవారు ఏవో సుఖానుభవాల కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతూ మళ్ళీ దుఃఖాల పాలవుతుంటారు. అలాంటి కర్మల సమస్యలు ఎప్పటికైనా పరిష్కారం కానే కావు. కాబట్టి శ్రీమద్భాగవతం నిర్దేశించిన ప్రకారం మనిషి తనను తాను జ్ఞానవంతునిగా చేసుకోవాలి. దీనికి అత్యవసరమైన సాధనం ఒకటి. మొదటిది తపస్సు లేక కఠిన నియమాలతో కూడిన ధ్యానం. కొన్ని రోజుల పాటు భోజనం చేయకూడదని, ఉపవాసాలు చేయాలని మధుమేహ రోగికి వైద్యుడు చెప్పినప్పుడు ఆ రోగికి ఉపవాసాలు చేయడం ఇష్టం లేకపోయినా వ్యాధి నుంచి విముక్తుడు కావడానికైనా ఉపవాసాలు చేయాలి. భరించలేని పరిస్థితిని స్వచ్ఛందంగా భరించాలనుకోవడమే తపస్సు. ఈ తపస్సు చేయగలిగే శక్తి ఉంటే బాగుంటుంది. ఇలాంటి తపస్సు చేయడమే మనిషి జీవిత యొక్క లక్ష్యం. ఈ తపస్సును వైదిక సంస్కృతి ప్రతి మనిషికి విధిస్తుంది. భారతదేశంలో కఠిన తపస్సు ఆచరించేవారు చాలామంది ఉన్నారు. వారిని ఎవరైనా చూడవచ్చు. నిలిచి ధ్యానం చేస్తారు. శీతల కాలంలో మెడ వరకు నీళ్లలో నించుంటారు. అలాగే మండు వేసవి కాలంలో చుట్టూ అగ్ని ప్రజ్వల చేసుకుని ఆ మంటల మధ్య నిలబడి తపస్సు చేస్తారు. అది కూడా చాలా కష్టం. అయినా వారు ఐచ్ఛికంగానే అలా చేస్తారు. భారతదేశంలో యోగులు చేసే ఘోర తపస్సులకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ప్రతి వ్యక్తికి ఏదో తపస్సు తప్పక అవసరం. తపస్సు లేకుండా ఎవరు ఆధ్యాత్మిక జీవితంలో కానీ జ్ఞాన మార్గంలో కానీ పురోగవృద్ధిని సాధించలేరు. మనం పశువులలాగా ఆహార నిద్రాభయమైతున్న ధర్మాలను మాత్రం పాటిస్తూ తపో మార్గాన్ని గనక అంగీకరించకపోతే మానవ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అందుచేతనే మేము మా కృష్ణ చైతన్య సంఘ దీక్షా సభ్యులు కాగోరేవారు తపస్సు చేయవలసి ఉంటుందని ఆ కృష్ణ చైతన్య సంఘం వాళ్ళు చెప్తారు. పాశ్చాత్య దేశాల్లో గొప్ప తపస్సు అంటే ముఖ్యంగా వ్యభిచారం, మద్యపానం, మాంసాహారం, జూదం ఇవి మానడం. మనం కేవలం ఈ నియమాలను మాత్రమే కోరుకుతున్నప్పటికీ వీటిని పాటించడం వారికి చాలా కష్టం. ఇంగ్లాండ్లో ఒక ధనికుడు
సత్యయుద్ధుని దగ్గరికి వచ్చి, స్వామీజీ నన్ను బ్రాహ్మణునిగా మార్చగలరా అని ప్రశ్నించాడు. దానికి ఆ వైష్ణవుడు, మార్చగలను, ఎందుకు మార్చలేను, కానీ మీరు వ్యభిచారం, మద్యపానం, జూదం, మాంసాహారం అనే 4 అలవాట్లు మానుకోవలసి ఉంటుంది అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆ ధనికుడు, ఈ 4 మానుకోవడం అసాధ్యం అన్నాడు. నిజమే, ఐరోపాలో కానీ అమెరికాలో కానీ బాల్యం నుంచే స్వేచ్ఛా జీవనం అలవాటు కాబట్టి వారికి అది అసాధ్యం. భారతదేశపు సంపన్నులు తరచూ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఆ స్వేచ్ఛా జీవన విధానాన్ని అవలంబిస్తారు. పరిస్థితి ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలో పురోగమించదలుచుకున్న వారు జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలనుకునేవారు తపస్యా జీవితాన్ని, కఠోర నియమ నిగ్రహాన్నితో కూడిన జీవితం గడపాలి. విధి నిషేధాలు మనుషులకే, జంతువులకు కాదు. మన నిత్య జీవితంలో నియమ నిబంధనలు పాటిస్తూనే ఉంటాం. మనం అమెరికాలో కారు డ్రైవింగ్ ఎడమ పక్కన ఉంటుంది, మనం నడపలేం. మన భారతదేశంలో కుడి పక్కన ఉంటుంది. ఇంత వ్యత్యాసం అంటే అలవాటు పడాలి మళ్ళా. లేదా ఎర్రపు దీపం వెలిగినప్పుడు చట్టవిరుద్ధంగా కారు నడిపితే ఏమవుతుంది, శిక్షలు పడతాయి. కానీ కుక్క వీధిలో ఎడమ వైపు నడిచినా, ఎర్ర దీపం వెలిగినప్పుడు వీధిని దాటినా దాన్ని శిక్షించరు. మనిషికి జంతువుకు మధ్య వ్యత్యాసం అది. మనం నియమ నిబంధనలు పాటించకపోతే మన జంతువులతో సమానమైపోతాం. స్వేచ్ఛ అంటే నియమ నిబంధనలు పాటించని స్వైర జీవితమని మరి ప్రచారం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ నిజం తెలుసుకోగలిగిన వాడు నియమ నిబంధనలు లేని స్వేచ్ఛా జీవనం పశుజీవనమని గ్రహిస్తాడు. కాబట్టి మనిషికి తపస్సు చాలా అవసరమని శుక మహర్షి సూచించాడు. మనం జీవన సమస్యల నుంచి యథార్థమైన స్వాతంత్రం కోరుకునేటట్లయితే నియమ నిబంధనలు గల తపస్య జీవితాన్ని అనుసరించి తీరాల్సిందే, లేకపోతే జీవిత బంధనాలు తప్పవు. తపస్సు అంటే ఏమిటి స్వామి? కఠిన నియమ వ్రతాచరణం అంటే ఏమిటి? కఠిన నియమ వ్రతాలకు మొట్టమొదటి సూత్రం బ్రహ్మచర్యం, అంటే నియమపూర్వకమైన కామభోగం. బ్రహ్మచర్య అనే మాటకు నిజమైన అర్థం స్త్రీ సంపర్కం ఎంతమాత్రం లేకుండా ఉండడం. వైదిక సంస్కృతి ప్రకారం జీవిత ప్రారంభంలో బ్రహ్మచర్య నియమాన్ని కఠినంగా పాటించాలి. బ్రహ్మచారి పెద్దవాడయ్యాక వివాహం చేసుకుని గృహస్థుడు కావచ్చు, గృహస్థుడయ్యాక సంసారం చేయవచ్చు. కానీ బ్రహ్మచర్యాశ్రమంలో ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి. ఈనాటి పరిస్థితుల్లో ప్రజలకు తపస్యా జీవితం ఎలా గడపాలో శిక్షణ లేకపోవడం వల్ల తపస్సు అంటే ఏమిటో తెలియక దాన్ని ఆచరించకుండా పతితులవుతుంటారు. ప్రతివాడు తపస్యా జీవితంలో శిక్షణ పొందాల్సిందే. తపశ్చర్యతో క్రమబద్ధమైన జీవితాన్ని గడిపేవారే బ్రాహ్మణులు అని వేదాలు చెప్తున్నాయి. యయేతదక్షరం గార్గీ అవిదిత్వాస్మాల్లోకాత్ ప్రైతి స బ్రాహ్మణః యో వా ఏతదక్షరం గార్గీ అవిదిత్వస్మాల్లోకాత్ ప్రైతి స కృపణః. ప్రతి మనిషి మరణిస్తాడు. ఎవరు ఈ లోకంలో శాశ్వతంగా ఉంటారు చెప్పండి? కానీ తపో జీవితం గడిపిన తరువాత మరణించేవాడు ఎవడున్నాడో వాడే బ్రాహ్మణుడు. అలా తపోస్సు పాటించక పిల్లిలాగా, కుక్కలాగా జీవించి మరణించేవాడు కృపణుడు. బ్రాహ్మణుడు అంటే జంధ్యం వేసుకున్నట్టు కాదు, ఉదారుడు, విశాల హృదయముడు అని అర్థం. బ్రహ్మజ్ఞానాతీతి బ్రాహ్మణ. భగవంతుని పరమార్థ సత్యాన్ని తెలుసుకున్నవాడే బ్రాహ్మణుడు. అది తెలియనివాడు పశువు. ఇదే మనిషికి పశువు గల మధ్య తేడా. మనిషి అనిపించుకోవాలంటే పరమార్థ సత్యాన్ని గ్రహించడానికి శిక్షణ పొందాలి. కనుక పాఠశాలలు, కళాశాలలు స్థాపించబడ్డాయి. తత్వశాస్త్రవేత్తలు నియమితులయ్యారు. ఆహార, నిద్ర, మైథునాల గురించి ప్రతి జీవికి సహజంగానే తెలుస్తుంది. కనుక వాటిని నేర్పవలసిన పని ఏమైనా ఉందా? అయ్యో నీకు ఆకలి వస్తుందో లేదో చూసుకో, దాహం వేస్తుందో లేదో, అది ఆటోమేటిక్గా అవి పిలుస్తాయి. మానవ జీవితం ఇంతకన్నా విశిష్టమైన జ్ఞానం పొందడానికి ఉద్దేశించబడింది. అంతేగాని తిండి కూర్చోవటం కాదు. బ్రహ్మచర్యం గురించి వేదాల్లో అనేక వర్ణనలు ఉన్నాయి. ఈ బ్రహ్మచర్యం తపస్సుకు అంకితమైన జీవితానికి ప్రారంభ దశను సూచిస్తుంది. ఎలా? స్మరణం కీర్తనం కేళిః ప్రేక్షణం గుహ్య భాషణం
సంకల్పోధ్యవసాయశ్చ క్రియా నిర్వృతిరేవ చ. బ్రహ్మచర్యాన్ని సక్రమంగా అనుష్ఠించేవాడు స్త్రీ సంపర్కాన్ని గురించి తలంచనైనా తలచడు. స్త్రీ సాంగత్య విషయాలతో నిండిన ఆధునిక సాహిత్యాన్ని, వార్తాపత్రిక చదవడాన్ని బ్రహ్మచర్య సూత్రాలకు విరుద్ధం. అదేవిధంగా స్త్రీలను చూడటం, వారితో రహస్యంగా సంభాషించడం, స్త్రీ సంపర్కం గురించి సంకల్పించడం, ప్రయత్నించడం మొదలైన స్త్రీ సంపర్కానికి దారితీసే పనులన్నీ బ్రహ్మచర్య సూత్రాలకు వ్యతిరేకమైనవి. ఇటువంటి వాటిని దూరంగా ఉండేవాడే నిజమైన బ్రహ్మచర్యాన్ని అనుష్ఠించగలడు. నియమనిష్టల వలన, బ్రహ్మచర్యం వలన, ఇంద్రియ నిగ్రహ మనోనిగ్రహాల వలన మనిషి పవిత్ర జీవితంలో పురోగమించగలుగుతాడు. అదేవిధంగా సత్పాత్రదానం వలన కూడా పవిత్ర జీవిత పురోభివృద్ధిని సాధించగలరు. దీనినే త్యాగం అంటే పరిత్యజించడం. బాగా ధనం ఉన్నవాడు దానిని తన దగ్గరే ఊరకే ఉంచుకోకుండా తన పరిమితులకు లోబడి కృష్ణుని సేవకై ఉపయోగించాలి. ధనమైన, శారీరక బలమైన కృష్ణుని కైంకర్యాన్ని ఉపయోగించినప్పుడే అవి సార్థకమవుతాయి. జీవాత్మ దేహాన్ని త్యజించగానే అతనికి ఆ దేహంతో కూడబెట్టిన ధనంతోనూ ప్రతి వస్తువును సంబంధం తెగిపోతుంది కదా. జీవుడు మరో శరీరంలో ప్రవేశించడం వలన గత జన్మలో గడించిన డబ్బు ఎక్కడుందో, ఏ విధంగా ఖర్చు అవుతుందో తెలియదుగా. ఒక వ్యక్తి తాను సంపాదించిన ధనాన్ని తన కుమారులకు కానీ వారసులకు కానీ చెందేటట్టు వ్రాస్తూ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ప్రకటించి లోకాన్ని వదిలిపోచును. అయితే అతడు లక్షల కొలది ధనాన్ని వదిలిపోయినా మరుసటి జన్మలో ఆ ధనం మీద అతనికి ఎలాంటి హక్కు ఉండదు. అందుచేతనే ప్రతివారు ధనం తమ చేతుల్లో ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేయాలి. దాన్ని దుర్వినియోగం చేస్తే భౌతిక బంధనంలో చిక్కుంటాం. ధనాన్ని సత్కార్యాలకు వినియోగించితే సత్ఫలితాలు వస్తాయి, దుష్కార్యాలకు దుష్ఫలితాలు. ఈ విషయం భగవద్గీతలో స్పష్టంగా చెప్పింది. దానం సాత్వికం, రాజసం, తామసం అనే 3 రకాలైన భగవద్గీతకు నొక్కి వక్కాణించింది. సత్వగుణం గల వారికి ఎటువంటి పాత్రనికి దానం ఇవ్వాలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. నేను ఎవరిని ద్వేషించను, ఎవరి యందను పక్షపాతం చూపించను. నేనందరి ఎడలా సమానంగా ఉంటాను. కానీ భక్తితో సేవ చేసేవాడు నాకు మిత్రుడు, నా యందు ఆడుతుంటాడు, నేను కూడా అతనికి మిత్రుడైన ఉంటానన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణుడు ప్రతి వస్తువుకు యజమాని గనుక ఈశావాస్యమిదం సర్వం. అతనికి ధనం అవసరం లేదు, అయినా అతడు దానమిమ్మని మనను కోరుతున్నాడు. కృష్ణుడు వామన రూపం ధరించి బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి దానం అడిగాడు. అతడు సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలకు అధిపతి అయినా దయచేసి నాకు దానం చేయండి అని అడుగుతున్నాడు. ఎందుకు? మనం కృష్ణుని సొమ్ముని ఎంత త్వరగా తిరిగి అతనికి చెల్లించి వేస్తే అంత మంచిది, మన పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా సొమ్మును చెల్లించండి అని అడగడం మనకు బాగుండదు. కానీ మనం భగవంతుని సొమ్ము దొంగిలించాము కావున నిజానికి మనమందరము దొంగలమే. ధనం కలిగి భగవత్ చైతన్య మార్గం అనుసరించిన వాడు భగవంతుని సొమ్ము దొంగిలించాము కాబట్టి నిజానికి మనం భగవంతుని ఆస్తిని అపహరించినట్టు గ్రహించాలి. అది భౌతిక జీవిత స్వభావం. మన సవ్యంగా ఆలోచించి సత్యాన్ని గ్రహించినట్లయితే మనం అనుభవిస్తున్న సొమ్ము యజమాని అయిన భగవంతుని అర్థం చేసుకున్నప్పుడు మన ఉన్న ధనమంతా దొంగ సొమ్మని గ్రహిస్తాము. అలా ధనాన్ని యజ్ఞం కోసం ఖర్చు చేస్తాం. చేయనివాడు దొంగ అని భగవద్గీత చెప్తుంది. ఉదాహరణకు అపార ధనాన్ని గడించి రాబడి పన్ను ఎక్కొట్టడానికి ఆ డబ్బును రహస్యంగా దాచిపెట్టేవాడిని ప్రభుత్వం అపరాధిగా పరిగణిస్తుంది. నేనే ఈ ధనం సంపాదించాను, నేనెందుకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి అని అతడు అనరాదు. అతడు రాబడి పన్ను చెల్లించాలి లేదా శిక్ష అనుభవించాలి. ఈ విధంగా ఉన్నత స్థాయిలో ఆలోచించినా కూడా మనకు ఉన్నదంతా శ్రీకృష్ణునిదే, భగవంతునిదే. దానిని అతని ఇష్ట ప్రకారమే వినియోగించాలి. మనం ఒక భవనం నిర్మించాలనుకుంటే దానికి అవసరమైన రాయి, మట్టి, కలప ఎక్కడ లభిస్తాయి? మనం కృత్రిమంగా కలప సృష్టించలేము. కలప భగవంతుని సొత్తు. మన ఇనుముని కృత్రిమంగా సృష్టించగలమా? ఇది భగవంతుని యొక్క సొత్తే. గన్ నుంచి తీసుకోవాలి. కనుక ఆ గనులు కూడా భగవంతుని ఆస్తే. మట్టితో తయారు చేసే ఇటుకలు కూడా భగవంతుని యొక్క ఆస్తే. మన చేతులతో పనిచేస్తున్నాము కానీ అవి మనవి కావు.
భగవంతుడు. ఎందుకంటే భగవంతుడు కనుక మన చేతులను ఉపయోగించుకోగల శక్తిని లాగివేశాడు అనుకోండి, పక్షవాతం వచ్చిందనుకోండి, ప్రయోజనం వేస్ట్ కదా. శ్రీమద్ భాగవతం, భగవద్గీత మొదలైన ప్రామాణికమైన వైదిక జ్ఞాన గ్రంథాల నుంచి ఆధ్యాత్మిక విషయాలను గ్రహించడానికే మనకు లభించిన ఈ మానవ జన్మ అనే మహదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నిజమైన ప్రాయశ్చిత్తానికి ఆలోచన, ధైర్యం, ధ్యానం ఇవి అవసరమని శ్రీమద్ భాగవతంలో శుక మహర్షి చెప్పాడు. తాను ఈ భౌతిక శరీరము లేక దోహంలోకి దిగి వచ్చిన దివ్యాత్మయ అనే విషయం ఆలోచించి భగవంతుడంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కృష్ణ చైతన్యంలో ఈ భావాలన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏ ఆలోచన లేకుండా మన కాలాన్ని వృధా చేయకూడదు. ఈ జ్ఞానాన్ని సంపాదించాలనుకునేవారు కఠిన నియమాలలో తపస్సు చెయ్యాలి. ఆధ్యాత్మిక జీవితం సాధించడం అనేది కేవలం శాకాహారానికి సంబంధించిన ప్రశ్న కాదు, ఉన్నత జ్ఞానానికి సంబంధించినది. ఉన్నత జ్ఞాన వేదికను చేరుకున్నవాడు సహజంగానే శాకాహారి అవుతాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఉన్నత జ్ఞానం గల పండితుడు బ్రాహ్మణ, గజ, శునక, గోవుల విషయంలో ఎటువంటి తేడాను పాటించడు. అతడు సమదర్శి. అతడు అన్ని జీవులను సమానంగా చూస్తాడు. అది ఎలా సాధ్యపడుతుంది? అతడు బాహ్య శరీరాన్ని గన కాక లోపల ఆత్మను, దివ్య విస్ఫులింగాన్ని చూస్తాడు. ఇది కుక్క, ఇది కూడా జీవుడే, పూర్వకర్మవశాన కుక్కగా జన్మించింది అని పండితుడు భావిస్తాడు. ఈ పండితుడు కూడా జీవాత్మయే, పూర్వజన్మ పుణ్యం వలన మంచి జన్మను పొందాడు. ఇటువంటి ఉన్నత స్థితిని పొందినవాడు బాహ్య శరీరాన్ని చూడడు, అంతర్లీనంగా ఉన్న పరమాత్మ విస్ఫులింగాన్ని చూస్తాడు. ప్రాణుల మధ్య వ్యత్యాసాన్ని చూడడు. ఈ జ్ఞానాన్ని సంపాదించాలనుకునేవారు తమ తపస్సును బ్రహ్మచర్యంతో పాటించాలి. బ్రహ్మచర్యం పాటించడం చాలా కష్టంతో కూడుకున్న పని. మానవ జాతికే కాదు, జంతు జాతికి కూడా ప్రధానమైనది భౌతికాకర్షణ అంటే లైంగిక సౌఖ్యమే. కొందరు అనుకున్నట్లు శాకాహారం తినడం ప్రారంభించిన మాత్రాన జ్ఞానవంతులవుతారనేది పూర్తిగా సత్యం కాదు. కేవలం శాకాహారం తినే పిచ్చుకలు, పావురాలు రోజుకు 300 సార్లు సంభోగిస్తాయి. మాంసాహారం తప్ప మరొకటి తిని సింహం మాత్రం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సంభోగిస్తుంది, తెలుసా? మరి శాకాహారంలో గల ప్రత్యేకతలు చాలా ప్రశస్తములైనవి. నిజానికి నరమాంస భక్షకులకు శాకాహారులకు మధ్య తేడా భేదం లేదు. ఎందుచేతనంటే గొర్రె పిల్లకు, ఆవుకు ప్రాణం ఉన్నట్లే గడ్డికి, కూరగాయలు కూడా ప్రాణం ఉంటుంది మనం గ్రహించడమే. ఈ విషయంలో ఈశోపనిషత్తు పేర్కొన్న వైదిక సూచన మనకు మార్గదర్శక సూత్రం కావాలి. అందుచేతనే ఈశోపనిషత్తు ఇలా ప్రకటించింది: ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతా మాగృధః కస్య స్విద్ధనం. ఈ విశ్వంలో ఉన్న చరాచర వస్తు సముదాయం అంతా భగవంతుడిదే అయి ఉంది, అతని చేతనే నియంత్రించబడుతుంది. అందుకనే మానవుడు తన కొరకు ఇయ్యబడినదే తనకు అవసరమైనంత వరకే ఆయా వస్తువును గ్రహించాలి. ఎవరు ఇతరుల వస్తువులను ఆశించరాదు. అవి ఎవరికి చెందినవో కూడా బాగా తెలిసి ఉండాలి అనే విషయాన్ని సవివరంగా ఈశోపనిషత్తులో మొదటి మంత్రం మనకి వివరిస్తుంది. ఈ సృష్టిలోని సర్వస్వం ఆ దేవదేవుని యొక్క సొత్తే కనుక ఎవరైనా భగవంతుడు తనకు కేటాయించిన దాన్ని అనుభవించాలి, కానీ ఇతరుల సొత్తును కూడా తాకకూడదని భావము. భగవంతుడు మానవుకి గల దంతాలను, పళ్ళు, ఫలాలను మరియు శాకాహారాన్ని చాలా సులభంగా నమిలి తినడానికి సృష్టించాడు. కనుక మనిషి మాత్రం ఫలాలను, కూరగాయలు మాత్రమే భుజిస్తూ జీవనయాత్ర సాగించాలని వైదిక జీవిత విధానం సకల వేద శాస్త్ర గ్రంథాలు తెలుపుతున్నాయి. జీవో జీవస్య జీవనం అనే నాడు ప్రకారం ఒక ప్రాణి మరొక ప్రాణి దీన్ని జీవించడం ప్రకృతి సహజమైనప్పటికీ మానవుడు వివేకంతో ఆలోచించి శాకాహారం మాత్రమే స్వీకరించాలి. ఫలములు, పూలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాలు మొదలైన భగవంతుడు మనుషుల కొరకే సృష్టించాడు. ఉదాహరణకు పాలు నున్నది పశువుల వలననే లభిస్తున్నాయి. పశువుల రక్తమే పాలుగా మారుతుంది. ఆవు పాలు మనిషికి ఉద్దేశించబడింది కనుకనే ఆవు దగ్గర దాని దూడకు కావలసిన వాటికంటే ఎక్కువ పాలు ఉంటాయి. కాబట్టి మనిషి ఆవు పాలను మాత్రమే పితుక్కొని ఆవులను బతకనివ్వాలి. ఈ విధంగా మనిషి
ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తే సుఖపడతాడు. అందుకనే ఈశోపనిషత్తు ఇంకో రకంగా అంది, ఈశావాస్యమిదం సర్వం చెప్పడంలో. అంటే ఈ విశ్వం మొత్తం సర్వవిధమైన శక్తులతో ఉండటం వల్ల మనం మానవ జాతిని కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి. కనుక మనం భగవంతుడిచ్చిన దాన్ని సాదరంగా ఆస్వాదిద్దాం. వాటిని త్యాగం చేసేది మనస్సుతోనే ఆనందించండి. వాటిని పట్టించుకోకండి. వేరే వారి సంపద కొరకు ఆరాటపడకండి. సంస్కృత సుభాషితంలో కూడా వీటి గురించి చెప్పాడు. అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలమనౌషధం అయోగ్యః పురుషో నాస్తి యోజకస్తత్ర దుర్లభః. అనగా మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కాని వనస్పతి అంటే మొక్క లేక చెట్టు బెరడ లేదు. ఈ సృష్టిలో అయోగ్యుడనేవాడు ఎవ్వరూ లేరు. సమర్థుడైన వాడు మాత్రమే యోగ్యునిగా గుర్తించబడతాడు. మనం ఈ కృష్ణ విజ్ఞానంతో మన చైతన్యాన్ని ఉన్నత స్థితికి పెంచుకోవాలి. ప్రతివాని హృదయంలోనూ త్యాగగుణం ఉంటుంది, కానీ దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం మనకు తెలియదు. మన శక్తి అంతా కృష్ణుడిదే కనుక మనం కృష్ణుని కోసమే ఆ శక్తిని వినియోగించుకోవాలి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కొరకు వినియోగించడం వలన మనకి ఏ నష్టము ఉండదు. మనము శ్రీకృష్ణుని ఆహారం నివేదించినంత మాత్రాననే కృష్ణ భక్తులము కాగలము. అంతకంటే ఎక్కువగా మనము ఒక పైసా కూడా ఖర్చు చేయనక్కర్లేదు. ఉన్నత దృష్టితో చూస్తే ప్రతీదీ కృష్ణునిదే. మనం ప్రతిదానిని శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణం అని గనక చేసినట్టయితే ఉన్నత స్థితికి చేరుకుంటాము. పవిత్ర జీవితంలో పురోగమించడానికి ఇదే అత్యుత్తమమైన మార్గంగా చెప్పవచ్చు. అలాగే చక్కగా ఏర్పరచబడిన మరియు నిరూపించబడినటువంటి మార్గం. అందుకనే మనం చివరగా తెలుసుకోవాల్సింది ఏమంటే, మనం ప్రకృతి అని అనుకుంటున్న ఈ భౌతిక జగత్తు ఒక పెద్ద యంత్రం. దీన్ని నడిపించేవాడు కృష్ణ భగవానుడు. అటువంటి కృష్ణుని ఆశీస్సులు మనం ఎల్లప్పుడూ పొందాలి అని తెలియజేసుకుంటూ ఆ కృష్ణ నమోవాకాలు. శ్రీకాంతాయ కళ్యాణ నిదేనిదేద్రాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన పరిమదాచార్య పురోగమై సర్వైష పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం.